సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద పనిచేస్తున్నటువంటి ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలతో పాటు వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. చేరగానే మనకి 50,000కి పైగా మనకి శాలరీ అనేది రావడమే జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు వచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడమే జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవుతుంది కనుక జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేదే కనుక ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి స్టార్ట్ కావడం జరిగింది. అప్లై చేసుకోవడానికి సంబంధించి లాస్ట్ డేట్ విషయానికి వచ్చేదే కనుక March 4th వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్, నెక్స్ట్ మనకి లోవర్ డివిజన్ క్లర్క్ అనేటువంటి ఈ యొక్క 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులతో ఈ నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 6 ప్రకారం 35,400 రూపీస్తో పాటు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటూ మనకి నియర్లీ వచ్చేసరికి 50,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలతో పాటు అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 4 ప్రకారం 25,500 రూపీస్తో పాటు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటూ మనకి నియర్లీ వచ్చేసరికి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడమే జరుగుతుంది. ఫైనల్గా మనకి లోవర్ డివిజన్ క్లర్క్ అనేటువంటి ఈ యొక్క పోస్ట్కి వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం 19,900 రూపీస్తో పాటు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటూ మనకి నియర్లీ వచ్చేసరికి 30,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడమే జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేది కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక SC, ST, PW ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటి కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. పోస్టుల వారుగా ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కనుక లోవర్ డివిజన్ క్లర్క్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని మీరు ఎన్ని స్ట్రీమ్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు ITI చేసిన, ఇంటర్మీడియట్ చేసిన, డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. దీంతోపాటుగా మనకి టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. ఇంగ్లీష్లో వచ్చేసరికి 35 words per minute, హిందీలో వచ్చేసరికి 30 words per minute టైపింగ్కి సంబంధించిన స్కిల్స్తో పాటు కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ అనేటువంటి కూడా మీకు డెఫినెట్గా వచ్చి ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి వచ్చేసరికి ఏదైనా ఒక విభాగంలో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు బీకామ్ చేసిన, బీటెక్ చేసిన, B.Pharmacy చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. దీంతోపాటుగా మనకి ఇంగ్లీష్లో వచ్చేసరికి 35 words per minute, హిందీలో వచ్చేసరికి 30 words per minute టైపింగ్కి సంబంధించిన స్కిల్స్తో పాటు కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ అనేటువంటి కూడా మీకు డెఫినెట్గా వచ్చి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని మీరు ఎన్ని స్ట్రీమ్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ పోస్ట్ కాబట్టి మనకి స్టెనోగ్రఫీకి సంబంధించిన స్కిల్స్ అయినా కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 80 words per minute టైపింగ్కి సంబంధించిన స్కిల్స్తో పాటు షార్ట్ హ్యాండ్కి సంబంధించిన స్కిల్స్ అయినా కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక 3 రకాల ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినది కనుక సో మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అంటే కనుక 27 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. OBC క్యాండిడేట్ సైట్లో కనుక 30 years వరకు, SC, ST క్యాండిడేట్ సైట్లో కనుక 32 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. ఫైనల్గా మనకి పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసరికి
సో మరి ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా 120 వర్డ్స్ పర్ మినిట్ షార్ట్ హ్యాండ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించిన నాలెడ్జ్ అనేటువంటిది కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్లో డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్లకి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేది కనుక సో మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులైతే కనుక 30 ఇయర్స్ వరకు, ఓబీసీ క్యాన్సైడ్లో కనుక 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాన్సైడ్లో కనుక 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక సో ఎవరైతే ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి ఫర్దర్గా రిటర్న్ టెస్ట్తో పాటు పోస్టులను బట్టి మనకి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక స్కిల్ టెస్ట్ వచ్చేసరికి జస్ట్ మనకి క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫైనల్ మెరిట్ లిస్ట్ మాత్రం ఓన్లీ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్కులను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను అయితే నెక్స్ట్ స్టేజ్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి ఈ యొక్క పోస్ట్లకి సంబంధించినటువంటి డీటెయిల్స్ సిలబస్ అనేటువంటి మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా ఆఫీషియల్ వెబ్సైట్లో ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా అప్డేట్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం మీరు ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి టాపిక్స్ అనేవి ఉంటాయో సో మీరు ఆ యొక్క టాపిక్స్ని మీరు ఫాలో అయినట్లయితే కనుక ఈ యొక్క జాబ్ అనేది మనం సాధించేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేది కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ యొక్క వెబ్సైట్లో మనకి అకౌంట్ అనేటువంటి లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి రిజిస్టర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క నేమ్తో పాటు మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క పాస్వర్డ్తో పాటు మీ యొక్క పాస్వర్డ్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ రిజిస్టర్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసిన తర్వాత తిరిగి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. మీ యొక్క ఈమెయిల్ ఐడితో పాటు మీ యొక్క పాస్వర్డ్ అనేది కూడా ఎంటర్ చేసి ఇక్కడ మనకి చెక్ బాక్స్లో వచ్చేసరికి రైట్ టిక్ అనేది ఇచ్చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసరికి మీకు బేసిక్ డీటెయిల్స్తో పాటు టోటల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసి ఒక సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేసి ఫైనల్గా పేమెంట్ అనేది చేసి ఈ విధంగా మనం ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఆఫీషియల్గా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక పోస్ట్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపొక మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.